ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మార్చి నెలలో మళ్ళీ వరుస సెలవులైతే రాబోతున్నాయి. మొత్తం ఎన్ని రోజులు వస్తున్నాయి, ఏంటి, ఏ రోజుల్లో సెలవులు వస్తున్నాయనే వివరాలైతే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పాఠశాలలకు వచ్చే నెలలో అయితే కనుక భారీగా సెలవులు రాబోతున్నాయి. ఒకవైపు పరీక్షల సీజన్ అయితే ప్రారంభమైపోతుంది. ఒంటిపూట బడుల షెడ్యూల్ను కూడా ప్రకటించేశారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్ల పంపిణీ కూడా పూర్తి చేసి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఇక 10th బోర్డు పరీక్షలు కూడా మొదలు కానున్నాయి. కాగా మార్చి నెలలో పరీక్షలు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు రిలీఫ్ కలిగించేలా కొన్ని సెలవులు వస్తున్నాయి. వీకెండ్స్, పండుగలు కలుపుకొని ఇటు ఏపీ అటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులకు మొత్తం 11 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఎప్పుడెప్పుడని చూస్తే మార్చిలో వారాంతపు సెలవులతో అన్ని కలిపి మొత్తం 11 రోజులు విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి. మార్చి 3వ తేదీన హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. ఇక అదేవిధంగా మార్చి 19న తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ఉంది. ఈ సందర్భంగా కూడా పాఠశాలలన్నిటికీ సెలవు ఉంటుంది. అలాగే మరుసటి రోజు మార్చి 20వ తేదీన రంజాన్ పండుగ, అలాగే మార్చి 21వ తేదీన శనివారం వస్తుంది. ఈ ఒక్కరోజు కొన్ని పాఠశాలలు కొనసాగుతాయి, మరికొన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మార్చి అంటే వరుసగా 3 రోజుల దగ్గర సెలవు వస్తుంది. తర్వాత రోజు ఆదివారం. ఇక తర్వాత చూస్తే మార్చి 27న శ్రీరామనవమి, మార్చి 31న మహావీర్ జయంతి. ఇది కొన్ని చోట్ల ఇస్తుంటారు ఆప్షనల్ హాలిడే. ఇలాంటి పండుగల్లో పాఠశాలలకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఇక మార్చి 14వ తేదీన రెండో శనివారం కారణంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. వీటితో పాటు మార్చి నెలలో 5 ఆదివారాలు ఉన్నాయి. ఇవి కూడా సెలవు దినాలుగా పరిగణించిన మొత్తంగా చూస్తే మార్చి నెలలో 11 రోజుల పాటు అయితే సెలవులు రానున్నాయి. ఇక ఇటు ఏపీ అటు తెలంగాణలో కూడా మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు అయితే కనుక స్టార్ట్ కానున్నాయి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.